ప్రియమిత్రులకు నమస్తే అండి. ఈ మధ్య ఎక్కడ చూసినా సైబర్ నేరాలకి మోసాలకు సంబంధించిన వార్తలే చూస్తున్నామండి. సమాజంలో మోసగాళ్ళు ఎక్కువైపోయారు. జనంలో పాపచింతన కనుమరుగైపోయింది. అయితే మోసగాళ్ళ వల్ల మనం నష్టపోతున్నాం అంటే తప్పు వాళ్ళది కాదండి, చాలా వరకు మనది కూడా తప్పు ఉంది. మన అత్యాశే మనల్ని ముంచుతుంది అనిపిస్తుంది. సైబర్ నేరాల వల్ల కానివ్వండి, అధిక వడ్డీలకి ఆశపడడం, చిట్టీల వ్యాపారాల వలన, ఫేక్ స్కీముల వలన, అంటే 1/10 ఇస్తూ ఉంటారు కదా, అలాంటి స్కీముల వల్ల ఎవరికి పడితే వాళ్ళకి అధిక మొత్తంలో అధిక వడ్డీకి ఆశపడి అప్పులు ఇవ్వడం, తక్కువకు వస్తుందని దొంగ బంగారం, నకిలీ బంగారాలు కొనడం చాలా చోట్ల చూస్తున్నాం కదా. సరిగా చెక్ చేయకుండా మనం కొనే ప్లాట్లు, ఫ్లాట్లు, ఇళ్ళు ఎక్కడున్నాయో కూడా చెక్ చేసుకోకుండా మనం కొనడం, పేపర్లో చూసుకోకుండా, స్థలాలు చూసుకోకుండా చూస్తున్నారు కదా ఈ మధ్య పేపర్లో వార్తలు. నేను చెప్పడం ఎందుకు, మీకు తెలుసు కదా. ఇలాంటివే జరుగుతుంటాయి. ఇలాంటి నా తర్వాత మనం లబోదీమని బాధపడితే ప్రయోజనం ఉంటుందండి. ఇలా అనేక రకాలుగా మనం మోసపోతున్నాం. అందుకే అత్యాశకి పోకుండా ముందే జాగ్రత్త పడితే ఇలాంటి నష్టాలు జరగవండి. ఇలాంటి మోసాలకి మనం గురి కాకుండా ఉంటాం కదా. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉంటాం మంచిదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, దయచేసి నా రాణా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో, ప్రజలకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.